ఎంతసేపండి పరీక్షలు? ఎన్ని ఇంజెక్షన్లు ఇస్తారు? అసలు మీ వల్ల వాడి కళ్ళు తెరిపించడం అవుతుందా కాదా? ఏం చేసినా ఫలితం కనిపించట్లేదు. వ్యాధికి కారణం అర్థం కావట్లేదు. అలా అంటే ఎలా డాక్టర్? ఎలా అయినా వాడిని స్పృహలోకి తీసుకురండి. మీరు చూస్తూనే ఉన్నారు కదమ్మా, రాత్రి నుంచి నేను ఎంత శ్రమ పడుతున్నానో. ఇదేమైనా వైరజాతి శక్తి ప్రమాదమా స్వామి? కులదైవమా, కరుణించు. వాడు కళ్ళు తెరిచేలా చెయ్యి స్వామి. నాకు పుత్రభిక్ష ప్రసాదించు స్వామి. చెప్తే వినకుండా వస్తున్నావు. ఎందుకు వచ్చిన మొండితనం చెప్పు. ఇప్పుడే నడవలేకపోతున్నావు. ఎంత దూరమో ఏమో. చూడు ఎలా ఆయాసపడిపోతున్నావో. కాటి కాళ్ళు చాపిందాన్ని నేనేమైపోతే ఏంటమ్మా? నువ్వు బతికెంతో ఉన్నదానివి. ప్రమాదం అంటున్నా ప్రయాణం ఆపడం లేదు. ఇదిగో ఇదే వద్దన్నానా? నా ఆప్యాయతను అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టే వెంట తీసుకెళ్తున్నాను. అమ్మా, నీకో విషయం చెప్తాను. భయపెట్టడానికి అని అనుకో మాకు. ఏంటది? ఆ హరినాగారంలో ధనుంజయ వర్మ అనే జమీందారున్నాడు. నాగుల మాట వింటే చాలు మండిపడతాడు. పామంటే అతనికి పరమశత్రువు. పైగా గరుడ వంశీయుడు. కావలసింది వంశోద్ధారకుడు గాని శత్రుజాతితో జతగట్టి మన వంశాన్ని మట్టుబెట్టేవాడు కాదు. అలాంటి వంశ వినాశకుడు నాకు అవసరం లేదు. అందుకే వంశ వినాశకుడిని ఇప్పుడే ఇక్కడే అంతం చేస్తాను. ఆ ద్వేషంతోనే ఊర్లో పాము లేకుండా, అసలు రాకుండా సరిహద్దు చుట్టూ గరుడ బంధనం వేయించాడు. గరుడశిల ఏర్పాటు చేయించాడు. వడ్డి మూర్ఖుడు తల్లి. ఏమండి? ఏమండి? వద్దు. బాబు! ఆగుతనం చేయ, ఆగుతనం చేయ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,